కృపను బట్టి మీకు వందనాలైనా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. కరుణామయ తండ్రి, మీకు స్తోత్రాలైనా నాయన, మా గురించి మా పాపముల గురించి మీరు నాయన భూలోకంలో ప్రవేశించిన ఆయన మా పాపం నిమిత్తమై కలువరి శిలువలో చేసిన బలియాగం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువా మీకే స్తోత్రం తండ్రి, యెహోవా దేవా మీకే స్తోత్రం నాయన. ఈ దమ్మాయి కూడా మీరు ఆవరించండి నాయన, దమ్మాయి కూడా పట్టణాన్ని మొత్తాన్ని మీ సన్నిధితో నింపండి ప్రభువా నాయన. somebody, మీరు ఎవరితో అయినా దగ్గరగా సన్నిహితంగా నడిచేటప్పుడు qualities will come on you. ఆ యొక్క గుణాతిశయం మీలో వచ్చిందండి. So when you walk close with God, కాబట్టి మీరు దేవునితో దగ్గరగా సన్నిహితంగా నడిచేటప్పుడు யாரோடு நெருங்கி பழகிறாயோ அவர்களுடைய குணாதிசயங்கள் உனக்கு வரும். ఎవరితో మీరు మెలుగుతున్నారో వారి యొక్క గుణాతిశయాలు మీకు వస్తది. అదే విధముగా அதே போல ஆண்டவரோடு நீ நெருங்கி பழகும் பொழுது, అదే విధముగా మీరు దేవునితో సన్నిహితంగా జీవించేటప్పుడు அவருடைய அந்த குணாதிசயங்கள் உனக்கு వரும். ఆ గుణాతిశయాలు మీకు వస్తాయి. Whenever you are crying, మీరు ఎప్పుడు ఏడుస్తారో the devil is laughing. ఆ సాతానుడు నవ్వుతాడు. But when you are laughing, మరి నువ్వు నవ్వేటప్పుడు devil is crying. ఆ సాతానుడు వాడు ఏడుస్తాడు. సాతాను అలవడం நம்மள பார்த்து கையில தட்டுவாமா, సాతానుడు ఏడవాలా, எல்லாம் ஜாலியா போணும். మీరందరూ కూడా జాలీగా వెళ్ళాలి. Love each one of you. క్షణము నా ప్రతి శ్వాస నీ స్తుతి చెల్లించును. ప్రతి దినము నా ప్రతి మాట నీ మహిమను ప్రకటించును. ఒవ్వొరు నిమిషం నీ స్తుతి చెల్లించును. ప్రతి దినము నా ప్రతి మాట నీ మహిమను ప్రకటించును. நம்புவதற்கு ஏது இல்லாது இருந்தோ, నమ్మేటానికి ఆస్కారం లేకుండా ఉండినాను. அவன் என்ன செஞ்சான்? అతడు ఏం చేస్తాడు? ஆண்டவர் வார்த்தை கீழ்ப்படிந்தான். ప్రభు మాటకు లోబడ్డాడు. ஈசாக்கை பெற்றுக்கொண்டான். ఈసాకును పొందాడు. அதே ஈசாக்கு பலியிட சொன்னாரு. అదే ఈసాకును బలి అర్పించమన్నాడు. அங்கதாங்க கிளைமேக்ஸ். అక్కడేనండి అంత్య దిశ. அதனாலதான் நான் சொன்னேன், అందే చెప్పాను, நீங்க தராதது எனக்கு எதுவுமே வேண்டாம். మీరు ఇవ్వనటువంటిది ఏది కూడా నాకు వద్దు. ஈசாக்கு கொடுங்கன்னு சொல்லி வச்சுக்கிட்டீங்களா? வச்சுக்கிறேன். ఓ ఈసాకును ఇవ్వకుండా పెట్టుకుంటావా? పెట్టుకుంటాను. இப்ப கேக்குறீங்களா? ఇప్పుడు అడుగుతావా? கொடுத்துறேன் ஆண்டவரே. ప్రభు ఇచ్చేస్తాను. நீங்க தான் வேலையை கொடுத்தீங்க, మీరే ఉద్యోగం ఇచ్చారు. வேண்டாம்னு சொல்றீங்களா? వద్దంటున్నారా? நான் போயிடுறேன், నేను వెళ్తాను, వదిలేసేయండి. என்னை அழைத்த ஆண்டவர் உண்மையுள்ளவர். నన్ను పిలిచిన దేవుడు ఆయన నిజముగా ఉన్నవాడు. முடிவு పర్యంత మాత్రమల్ల, ఆయన అంతం వరకు మాత్రం కాదు, మరణ పర్యంత நம்மை அவர் நடத்துவார். మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తారు.
of the heavens, He's the Lord Most High. He's the one God that we glorify. There is no one who is like Him. He's the Holy One. Nations will bow to the risen Son. Hey! So we dance and we praise His name. We dance, for He took our shame. We dance because of what He's done. He's the one true God. He's the only one. He's the one true God. மார்பினில் சாய வேண்டும் மோசே போல் மலை மேலேறவே சொல்லுங்கள் எவன் சாய்ந்தின் மார்பில் சாய வேண்டும் மோசே போல் மலை மேல் ஏற வேண்டும் உங்க முகத்தை பார்க்கணும் உங்க முகத்தை பார்க்கணும் இசையா 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 அந்த ஆலயம் கட்டுறதுக்கான வரைபடம் கூட தாவீது அவங்க அப்பாவே கொடுக்குறாரு. డాడీ ఇస్తున్నారు. ఆ యొక్క దేవాలయం కట్టేదానికి ఆ యొక్క చిత్రము గానీ లేకపోతే బంగారం డేవిడ్ சொன்னாரு, కానీ దావీదు అన్నాడు, உனக்கு ஒண்ணு தேவை, నీకు ఒకటి కావాలను, தங்கச்சி உனக்கு ஒண்ணு தேவை, చెల్లి నీకు ఒకటి కావాలా, உனக்கு கல்யாணம் மாத்திரம் தேவையில்லை தங்கச்சி, నీకు పెళ్లి మాత్రం కాదు, உனக்கு குழந்தை மாத்திரம் தேவையில்லை தங்கச்சி, నీకు బిడ్డ మాత్రం కాదు, கல்யாணம் ஆன பிறகு எப்படி வாழணும்னு புத்தி வேணும். கையை తట్టుவோமா? పెళ్లి అయిన తర్వాత ఎలా జీవించాలనేటువంటి తెలివి ఉండాలి. கையை தட்டுங்க, చేతులు తట్టండి. உனக்கு குழந்தை முக்கியம் இல்ல தங்கச்சி, నీకు బిడ్డ ముఖ్యంగా குழந்தை குழந்தை குழந்தைன்னு கேட்கிற உனக்கு குழந்தை ముఖ్యం இல்ல, బిడ్డ కావాలి అది ముఖ్యం కాదు. నీకు குழந்தை பிறந்த பிறகு ఆ బిడ్డ పుట్టిన తర్వాత குழந்தை எப்படி வளர்க்கறதுக்கு உனக்கு புத்தி வேணும். கையை தட்டுங்க. బిడ్డను ஆண்டவர் ஒருத்தரை தேர்ந்தெடுப்பதென்றால், కానీ యేసు ప్రభు ఒక్కరిని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు. ஒருத்தரை தேர்ந்தெடுப்பதென்றால், ఆయన ఒక్కరిని ఏర్పరచుకున్నది ஒரு అంటే, ஊழியக்காரனை தேர்ந்தெடுப்பதென்றால் ఒక సేవకుడిని ఏర్పరచుకున్నాడంటే ட்ரைனிங் கொடுப்பார், ఆయనకు ట్రైనింగ్ ఇస్తాడు. ட்ரைனிங் கொடுப்பார். ఆయనకు ట్రైనింగ్ ఇస్తాడు. எதுக்கு நடந்து வராரு, ఎందుకు నడిచి వస్తున్నాడు, எதுக்கு கடல் மேல் நடந்து வரணும், ఎందుకు నీటి పైన నడిచి రావాలి, ஜனங்கள் முன்பாக அற்புதம் செய்ய வேண்டும் என்றார். ఇదిగో మనుషుల ముందులో అద్భుతము చేయాలనా, எதுக்காக கடல் மேல் நடந்தார்? ఎందుకు నీటి పైన నడిచి వచ్చున్నాడు. He's giving training to apostles. అపోస్తలులకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. பாக்குறாரு చూస్తున్నాడు எப்படி இருக்காங்க எல்லாருமே, ఎలా ఉన్నారు అందరూ అని, எப்படி தயாராகிறாங்க. ఎలా వాళ్ళు సిద్ధపరుచున్నారు. ஒருத்தர் மாத்திரம், பேதுரு மாத்திரம், కానీ ఒక్కడు మాత్రమే పేతురు, ஆண்டவரே நீரே ஆனால், ఇదిగో దేవా నీవైతే, ஹல்லேலூயா, அவருக்கு தெரியும் இவர் ஆண்டவர். ఈయన దేవుడని ఆయనకు తెలుసు. ஜீவனுள்ள வார்த்தைகள் உம்மிடத்துல தான் இருக்கிறது. ఇదిగో జీవము కలిగిన మాటలు నీలో ఉన్నది. தேவனுடைய குமாரனாகிய கிறிஸ்து, ఇదిగో దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు, தேவனுடைய குமாரனு. ఇదిగో దేవ కుమారుడును. ஆனா நீங்க நடந்தா நான் கூட நடப்பேன். చప్పట్లు కొట్టు. ఇదిగో మీరు నడుస్తే నేను కూడా నడుస్తాను. ஆண்டவருடைய வார்த்தையை கேட்டு நடக்கும் பொழுது யோசபாத்து ప్రభు యొక్క మాట విని నడుచుకునేటప్పుడు ஆண்டவர் யோசேபாத்தை மாத்திரமல்ல, యోసపాతును మాత్రం కాదు, அவனுக்கு கீழே இருக்கிற அந்த 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 தேசத்தையும் ఆయన కింద ఉన్నటువంటి ఆ యొక్క దేశమంతటిని அவர்களும் ஆசீర్వదించப்பட்டாరు. వారు కూడా దీవింపబడ్డారు. They also had protection. వారికి కూడా భద్రత కలిగింది. If you are a good father, నీ మంచి ఒక తండ్రిగా if ఉంటే, you are a good mother, మంచి తల్లిగా ఉంటే family will be blessed. నీ యొక్క కుటుంబ If ఆశీర్వదింపబడి, you are a good pastor, నువ్వు మంచి పాస్టర్ గా ఉంటే your entire city will be blessed because of you. నీ నిమిత్తము నీ చుట్టూ ఉన్న Hallelujah. పట్టణమంతా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. బ్రష్ చేస్తున్నాడు, அப்படியே உட்கார்ந்து காபி குடிக்க போறாரு. కాఫీ తాగబోతున్నాడు. திடீரென்று ஆவியானவருடைய குரல், అకస్మాత్తుగా ఆత్మదేవుని స్వరము இந்த நாளிலே ఈ దినమందు தேவாலயத்திலே దేవాలయంలో குழந்தை இயேசு வரப்போகுது. బిడ్డ యేసు రాబోతున్నాడు. சிமியோன் போ, సిమియోను వెళ్ళు, சிமியோன் போ, సిమియోను వెళ్ళు. சிமியோன் போனா వెళ్ళాడు. ஆவியானுடைய குரலை கேட்டு ఆత్మదేవుని శబ్దం విని உடனே நீ கீழ்ப்படியும் பொழுது వెంటనే నీ హృదయத்தை చూపిస్తాడు.
என்பதை நீங்கள் குறித்து அறிந்திருந்தபடினால இந்த ஞானம்னா என்ன, இந்த புத்தினா என்ன என்பதை, இந்த புத்தியை குறித்து நாங்கள் தெளிவாய் அறிந்து கொள்ளும்படி எங்களுக்கு நீ பாராட்டுகின்ற பெரிய